యో గైస్ వెల్కమ్, దిస్ ఇస్ చింటూస్. అండ్ ఈరోజు మనం వచ్చేసి మంచి ప్రాపర్ బైక్ రైడ్ చేయబోతున్నాం. ఇండిపెండెన్స్ డే కదా, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉప్పల్ వాళ్ళు అయితే ఈ బైక్ రైడ్ కండక్ట్ చేస్తున్నారు. 130+ రిజిస్ట్రేషన్స్ వచ్చినాయి. కాకపోతే 100 బైక్స్ వస్తున్నాయి అనుకున్నా కానీ అసలు క్రేజీ 100 బైక్స్ అంటే చాలా రోజుల తర్వాత ఒక ప్రాపర్ బైక్ రైడ్ చేయబోతున్నా. మస్తు ఎగ్జైట్మెంట్ అయితే ఉంది నాకైతే. చలో వ్లాగ్ అయితే చూసేయండి, క్రేజీ వచ్చింది. యో గైస్, ఇప్పుడే డెస్టినేషన్కి వచ్చినాం. ఈడ పెడదాం రా, అట్ లాస్ట్గా. సరే ఆడ పెడదాం, అటు సైడ్ పోతుందా. ఇప్పుడే అందరం వచ్చేసినాము ఉప్పల్ షోరూమ్కి, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి. సో బైక్స్ అన్నీ ఇప్పటికీ రెడీ అయిపోయినాయి, అందరు రెడీ చేసుకుంటున్నారు. సో ఇవి మా బైక్స్, పవన్ది, నాది అండ్ ఇది షగుంది. ఇంకా అఖిల్ అన్న, శివ వాళ్ళందరూ వస్తున్నారు. Guys, whoever have any trouble in their bike, whoever wanted to stop, any problem you guys have, please stop to the side. We have tails at the back, they'll help you in guiding everything. ఎల్వినార్కి అయితే వచ్చేసినాం. మోర్ దెన్ 100 బైక్స్ ఇండిపెండెన్స్ డే ర్యాలీ తీస్తుంటే అబ్బా ఫీలింగే వేరు. 100 బైక్స్ ఒక 2 లైన్స్లో వెళ్తుంటే ఫ్లాగ్స్ వెనకాల పెట్టుకొని అబ్బా అబ్బా అది వేరే ఫీలింగ్. అబ్బా క్రేజీ ఉంది అసలు ఈ ఫీలింగ్. మన బాయ్స్ అందరు కూడా వచ్చినారు. అందరూ లైన్స్ సరిగ్గా ఫాలో అవ్వట్లేదు. అదే సగం మంది వెనకాల ఉన్నారు. కరెక్ట్ దాని వెనకాల లైన్స్ ఫామ్ చేసుకుంటూ వెళ్ళాలి. అందరు మెల్లిగా వస్తున్నారు వెనకాల. ఓహో, మధ్యలో ఆటోస్, చిన్న చిన్న బైక్స్, స్కూటీస్ జాయిన్ అయిపోతున్నాయి మా ర్యాలీలో వచ్చి. వాళ్ళు కూడా మధ్యలో వస్తున్నారు మాతో పాటు. వాళ్ళకి తెలియదు ఓన్లీ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అని. పక్కన లైక్ పోలీసులు మఫ్తీలో కూడా వస్తున్నారు అనమాట. ఒక 2 బైక్స్లో సివిల్ డ్రెస్సెస్ వేసుకొని, లైక్ జాకెట్స్ వేసుకొని చెక్కింగ్కి అంతే అందరినీ చూసుకుంటున్నారు అనమాట. ఇంకా చాలామంది ప్రొఫెషనల్ బ్లాగర్స్ ఇంకా చాలామంది పక్కన చూస్తున్నారు అనమాట, లైక్ అందరినీ గైడ్ చేసుకుంటా. ఆహా, అందరూ ఓవర్టేక్ చేస్తున్నారు. సో ఆపి మళ్ళా రూల్స్ చెప్తున్నారు. మన బాయ్స్ అందరు వెనకాల ఉన్నారు. చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. 2 లైన్స్ మళ్ళీ ఫామ్ చేపిస్తున్నారు, లైక్ రోడ్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోతున్నాయని. గుడ్ షెపర్డ్ ఆర్ఫనేజ్కి వచ్చేసినాం మనము. మంచిగా అరేంజ్మెంట్స్ చేసినారు, వెల్కమ్ అని. ఓహో, అక్కడ బైక్స్ అన్నీ అక్కడ పార్క్ చేసినాము. ఇక్కడ టిఫిన్స్ అవన్నీ వాటర్ అరేంజ్మెంట్ చేసినారు. అక్కడ చిల్డ్రన్ అందరు అక్కడ ముందర కూర్చున్నారు. అరేంజ్మెంట్స్ అయితే చాలా మంచిగా చేసినారు. పిల్లలందరూ స్కూల్ నుంచి రెడీ అయ్యొచ్చు. అంతా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది.
మంచిగా నేర్పించింది. లైక్ అంతా అయిపోయింది. ఇప్పుడే గ్రూప్ ఫొటోస్ అన్ని దిగినాము. లైక్ వీళ్ళు ఒక సాంగ్ పర్ఫామ్ చేస్తారంట. ఇవి అన్ని బైక్స్. అందరు సరే సరే అటు వారా ఫ్రూటీలు కాదురా వాటర్ రావి.